హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇప్పుడే ఫామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ మధ్య అయితే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వట్లేదు, డైరెక్ట్గా లైవ్ వీడియోనే చేస్తున్నాను. లైవ్ వీడియో మీన్స్ చూపిస్తా చూడండి. సో డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత టైం అయితే ఉండట్లేదు. సో ప్రజెంట్ బ్యాక్ సైడ్ అన్నది నా స్మాలెస్ట్ ఫామ్ని ఇంకొంచెం డెవలప్ చేయాలి. సో ఫ్యూచర్లో డెవలప్ చేస్తాను. ఈరోజు సండే, సో సండే వ్లాగ్ అనుకోవచ్చేది. సో చిన్న వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే ఫిషెస్కి ఫుడ్ అయితే వేద్దాం. మొన్న ఏమైందంటే ఒక వీడియో చేశాను, ఆ వీడియో అనేది గ్లెండర్వాంగ్ కల్చర్ మ్యాన్ చేశాను. ఫుటేజ్ అనేది డిలీట్ అయిపోయింది. బట్ లేకపోతే ఈరోజు ఆ వీడియోనే అప్లోడ్ చేయాల్సింది, బట్ ఈ వీడియో షూట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో అది అప్లోడ్ చేసి ఉంటే ఈరోజు ఈ వీడియో షూట్ చేయకపోయాను, ఎందుకంటే 2 డేస్కి ఒక వీడియో అయితే పెడతాం కదా. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్నారు, లైక్ అయితే కొట్టట్లేదు. లైక్ కొడితేనే కదా మాలాంటి క్రియేటర్స్కి సపోర్ట్ దొరుకుతుంది. ఒక లైక్, ఒక చిన్న కామెంట్ పెట్టండి, సరిపోతుంది, మాకు సపోర్ట్ దొరుకుతుంది. మేము ఇంకా వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫామ్లో కూర్చున్న వెంటనే నాకున్న చిన్న పని ఏంటంటే చూసుకుంటాను అనమాట, బేబీస్ ఏమైనా ఉన్నాయా ఏంటా అన్నది చూసుకొని బేబీస్ని సపరేట్ చేస్తాను. సో ఈ ట్యాంక్లో కూడా బేబీస్ అయితే ఉన్నాయి, సో ఎక్కువగానే ఉన్నాయి, బట్ కనిపించట్లేదు. వన్స్ బేబీస్ కానీ కనిపించండి, నేను సపరేషన్ అయితే చేస్తాను అనమాట. సో ఇందులో కూడా చాలా బేబీస్ అయితే ఉంటాయి. సో ఇదిగోండి, సో ఇక్కడ ప్లాటినం డమ్మోయర్ అనమాట ఇది. సో బేబీ అయితే ఉంది, దీనికి ఒక ట్యాంక్ ఉందన్నమాట, ప్లాటినం డమ్మోయర్ ట్యాంక్. సో ఇందులోనైతే నేను వేస్తున్నాను. సో మొత్తం ఇవైతే గ్రూమ్ అవుతున్నాయి అన్నమాట ఇందులోని, ఈ ట్యాంక్లో. సో మొయినా కల్చర్స్ అయితే ఇవ్వండి, ఇదొకటి ఎక్కువ క్వాంటిటీలో రావట్లేదు, బట్ ఓకే, పర్లేదు. సో కొంచెం బెటర్గా అయితే వస్తున్నాయి అన్నమాట. ఇది జెడ్ బ్లాక్, సో దొరకట్లే, జెడ్ బ్లాక్ అనమాట. సో వీటికైతే ఫుడ్స్ అయితే మనం ఫస్ట్ వేసేద్దాం. ఈ ట్యాంక్స్లో ఎక్కువ ఫిషెస్ ఏం లేవు, బట్ గ్రోత్ అవుతున్నాయి అన్నమాట. సో కొంచెం గ్రో అవుతున్నాయి. సో ఫాక్స్ స్టైల్ కూడా నా దగ్గర ఎక్కువ లేదు, బట్ ఇప్పుడిప్పుడే చూసారా, సో గ్రో అవుతుంది. ఒక చిన్న స్టెమ్ చాలు అలాగ మనకి పెరగడానికి. అదే సన్లైట్ అనేది ఇంపార్టెంట్. ఇందులో కూడా మనకి ఒక బేబీ అయితే ఉంటుంది, అంటే నిన్న బేబీస్ తీసేసి అనుకోండి. సో ఒక్కటి మిగిలిపోయింది అనమాట. ఇది ప్లాటినం డమ్మోయరే. సో బిగ్ సైజ్ ఇది, కొంచెం బిగ్ సైజు. సో ఇందులో ఇంకా అవసరం లేదు. సో మొత్తం ఇందులో కూడా ఫిష్ అయితే ఉన్నాయి, సిల్వర్ యాడో ఫిషెస్ అయితే ఉన్నాయి అన్నమాట. మ్యాక్స్ మొయినా ఫీడ్ చేస్తే మంచి కలరేషన్ అనేది వస్తుంది. సో డార్క్ డ్రాగన్ డమ్మోయరు. సో ఫిమేల్స్ ఉన్నాయి ఇందులో, మేల్స్ ఇచ్చాను. అసలు మెయిల్స్ ఉన్నాయనుకోని చెప్పి ఒకరికైతే మెయిల్స్ ఇచ్చాను అనమాట. సో దానివల్ల ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. హ్యాండ్లో అయితే బాగా కనిపిస్తాయి, ఓన్లీ ఫిమేల్స్ ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో ఓకే, ఇవి కూడా మొన్న బేబీస్ పెట్టాయి, బట్ వీటిని సపరేట్ చేయలేదు. సపరేట్ ట్యాంక్స్లో పెట్టి గ్రూమ్ చేయాలి, అండ్ చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఏమన్నా యాపిల్ స్నైల్స్ కూడా దీంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు, ప్రజెంట్ అయితే బాగానే గ్రోత్ అవుతున్నాయి యాపిల్ స్నైల్స్. బ్రీడ్ అయితే అవ్వట్లేదు కానీ పర్లేదు. అండ్ ప్లాంట్స్ కూడా బాగానే మల్టిపుల్ అవుతున్నాయి అన్నమాట. ప్లాంట్స్ అయితే సేల్ పెట్టట్లేదు అబ్బా, ఎందుకంటే నాకు ఎక్కువ ప్లాంట్స్ని లాట్స్లో పెంచాలని ఇప్పుడు అనిపిస్తుంది. సో దాని రీజన్స్ వల్ల లాట్స్లో పెంచుతున్నాను. సో బాగా పెరుగుతున్నాయి ప్లాంట్స్ అయితే, ఫ్రాక్ బిట్. సో ఇవి కూడా మల్టిపుల్గా వస్తున్నాయి స్టంప్స్. సో కింద నుండి మల్టిపుల్గా వస్తాయి అన్నమాట స్టంప్స్ వచ్చేవి. సో చూడండి, ఇటు కూడా స్టంప్స్ అనేవి మల్టిపుల్గా వస్తాయి. మనం దీని నుండి సపరేషన్ అయితే చేసేవచ్చు. చూడండి, చూపిస్తాను మీకు. సపరేషన్ ఇలా చేసేసుకోవచ్చు.
ఇదిగోండి, ఇది మళ్ళీ మనం వేరే వేసుకుంటే ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అనమాట. సో స్టమ్స్ నేను సపరేట్ చేసేస్తున్నాను. ఇవన్నీ చేసినవన్నీ ఇవే, ఇలా సపరేషన్ చేసుకుంటే మంచిగా గ్రోత్ అవుతుంది. లేకపోతే ఇవి దగ్గర అయిపోయి వేరే మొక్కలు కూడా చనిపోతుంది. స్టమ్స్ వస్తే బాగుంటుంది. సో ఎన్ని మనకి వీలైతే అన్ని తీసుకోవడం బెటర్. స్టమ్స్ నేనైతే తీస్తున్నాను. సో మీరు ఎలా పెంచుతారు అనేది నాకైతే చెప్పండి. అంటే దీనికి వేర్లు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, బాగానే గ్రోత్ వచ్చేస్తాయి అదనమాట. సో ఓకే, ప్రజెంట్ అయితే చూడండి, డార్క్ డ్రాగన్ డంబోయర్ ఫిమేల్స్ ఇవి. సో ఇందులో కూడా ఆల్బినో కోయి అయితే ఉందన్నమాట. ఆల్బినో కోయి ఏ స్టేజ్కి వచ్చిందో చూపిస్తాను మీకు. 2 మిగిలాయి, మొత్తం 5 పీసెస్కి 2 మిగిలాయి. ఎందుకు మరి చనిపోయో తెలియదు, కానీ ఇది ఉన్నాయి నా దగ్గర బ్రీడ్ అయిన గ్రోత్ అయిన ఆల్బినో కోయి. 2 మిగిలాయి అనమాట. ఇది ఒకటి, లోపల ఇంకోటి ఉంది. ఇది ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దీనికి కలరేషన్స్ అంతా వస్తున్నాయి. క్వాలిటీ మాత్రం సూపర్ అబ్బా. సో చూడొచ్చు మీరు క్లారిటీగా. ఇంకొకటి కూడా ఉంది లోపల అయితే. సో అది కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది. అది కొంచెం ఈ ట్యాంక్లో గప్పీ గ్రాస్ కూడా బాగా పెరుగుతుంది. సో చూడొచ్చు, లాట్స్లో పెరుగుతున్నాయి గప్పీ గ్రాస్. పర్లేదు, ప్లాంట్స్ వరకు అయితే బాగానే గ్రోత్ వస్తున్నాయి. విశేషంగా కొంచెం లిమిటెడ్గానే మెయింటైన్ చేస్తున్నాము. ఇది ఫుల్ గోల్డ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇందులో అన్ని రకాలు పెట్టాను. ప్లాటిష్ చూస్తే మీరు అవాక్ అయిపోతారు. ఇది డార్క్ డ్రాగన్ డంబోయర్ బేబీ తాలూకు దగ్గర కూడా నేనైతే మీకు చూపిస్తాను మ్యాక్సిమం ఫిషెస్ని. ఒక్కటి కాదు, అన్నీ మిక్సింగ్ ఉన్నాయన్నమాట. ఇందులో ప్లాటీస్ అన్నీ కూడా మిక్సింగ్ ఉన్నాయి. మొత్తం నేను మ్యాక్సిమం చూపిస్తాను చూడండి. మిక్సింగ్ ప్లాటీస్ అన్నీ మిక్సింగ్ వేసి వదులుతున్నాను ఇందులో. సో రెడ్ ప్లాటీస్ అనమాట. సో మంచి గ్రోత్ అయితే వస్తుంది. బొమ్మల్ బీ ప్లాటీ చాలా ఉన్నాయి అబ్బా. ఇవి సపరేట్ చేసుకుంటే బెటర్, బట్ కొన్ని కారణాల వల్ల అలానే వదిలేసాను. ఇందులో పేరెంట్ ఫిషెస్ ఏమున్నాయో తెలియదు, కానీ గప్పీ బేబీస్ కనిపిస్తున్నాయి. అసలు నాకే తెలియదు ఇందులో ఏమున్నాయో, అడుగుకి చెయ్యడితే కానీ తెలియదు ఏమున్నాయో ఏంటో అనేది. చాలా డస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఓకే, ఇందులో ప్లాటినం డంబోయర్ ఉంది. సో అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ప్లాటినం డంబోయర్ బేబీ అనమాట. ఈ బేబీస్ మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. వైట్ టెక్స్చర్డ్ ఫిమేల్స్, మెయిల్స్ అన్నీ ఓవర్ అయిపోయి బేబీస్ కూడా ఉన్నాయండి. బేబీస్ అన్నీ ఇందులో గ్రూమ్ అవుతున్నాయి. బట్ వాటర్ చేంజ్ అనేది చేయాలి. వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇందులో టైగర్ గప్పీస్ అయితే ఉండేవి, ఒకరికైతే సేల్ చేసేయడం జరిగింది. ఇందులో ఓన్లీ టైగర్ గప్పీ బేబీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ టైగర్ గప్పీ బేబీస్ అయితే ఉంటాయి ప్రజెంట్ అయితే ఇలా జరుగుతుంది. అండ్ మొయినాన్ని కలెక్ట్ చేసుకుందాం. మొయినాన్ని కలెక్ట్ చేసుకున్నాక ఫీడ్ అయితే చేసుకుందాం. సో మ్యాక్సిమం బేబీస్ ఎక్కువగా ఈరోజు అవుట్పుట్ అయితే రాలేదు. స్టాకు నిన్నే వచ్చింది, 1 డేలో ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకొక విషయం, మనకి మోయినా కల్చర్ ఎక్కువ లాట్ కంటెంట్లో రావట్లేదు. ట్యాంక్స్ మొత్తం షిఫ్ట్ చేయాలి. నాకు టైం లేక నేను షిఫ్ట్ చేయట్లేదు అనమాట. అసలు యాక్చువల్లీ లాట్లో రావాలి, బట్ రావట్లేదు అనమాట. మొత్తం చెత్తే వస్తుంది ఇప్పుడు. బట్ ఓకే, మారుస్తాను. ట్యాంక్స్ అయితే మార్చినంతవరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. ప్రజెంట్ అయితే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. చెత్త ఎక్కువ వస్తుంది, మోయినా అయితే రావట్లేదు. వచ్చిందా రాలేదు చూద్దాం. సో మోయినా అయితే అంతగా రాలేదు.
బట్ ఓకే, పేరెంట్స్ అయితే అంటే చిన్న చిన్న మనకున్న చూసారా, రైట్ సైడ్లో ఉన్నాయి చూడండి, కరెక్ట్గా చూసుకుంటే రైట్ సైడ్లో మనకి ఉన్నాయి. ఇవి మనం మోయిన పేరెంట్స్ కాబట్టి వీటిని మనం ఒకే ట్యాంక్లోనైతే గ్రూమ్ చేసుకుందాం. ఏదో ఒక ట్యాంక్లో వేసుకుందాం. మోయినా అనేది క్వాంటిటీ రాలేదు కాబట్టి మనమైతే ఫుడ్ అయితే మనం ఫీడ్ చేసుకుందాం. మ్యాక్సిమం ఫుడ్ అయితే ఫీడ్ చేసుకుందాం, ఐ మీన్ డ్రై ఫుడ్ అయితే ఫీడ్ చేసుకుందాం. మోయినా రాకపోతే నేను ఏం చేస్తానంటే గ్లెండర్ వామ్ ఫీడ్ చేస్తాను. బట్ గ్లెండర్ వామ్ అంటే కిందకి వెళ్ళాలి. సో మళ్ళీ ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకని చెప్పి ఈ ఫుడ్ తెచ్చాను. ఈ ఫుడ్ అయితే ఫీడ్ చేసుకుందాం. ఏం కాదు, ప్రాబ్లం లేదు. అందులో ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి. ఇందులో ఇంత వేసాను కానీ బేబీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం తింటాయని చెప్పి వేసేయడం జరిగింది. మ్యాక్సిమం రొటీనే ఉండొచ్చు. ఎందుకనంటే ఫిషెస్కి ఫుడ్ వేయడము, వాటర్ చేంజెస్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. అప్పుడప్పుడు స్టాక్ వస్తే స్టాక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా షూట్ చేద్దాము. సో చిన్నగా సండే వ్లాగ్స్ ఒకప్పుడు పెట్టేవాళ్ళం కదా. సో మనం డెవలప్ చేయాలంటే చాలా ప్లేస్ ఉంది. సో కాకపోతే డెవలప్ అనేది చేయట్లేదు అనమాట. చేయట్లేదు అని అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సో పెట్టుకోవాలనుకుంటే ఇదంతా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా. సో ఏదైనా మనం చేయాలంటే చిన్నగా స్టార్ట్ చేయాలని చెప్పి ప్రజెంట్గా అయితే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం. చిన్నగా మొదలు పెడుతున్నాము. ఇది మొత్తం ఫినిష్ అయినప్పుడు కొంచెం టైం పట్టొచ్చేమో. సో బట్ ఫ్యూచర్లో ఇంకొంచెం పెరుగుతుంటాయి కానీ ఏ రోజు తరగవు. అంటే ఆపడం జరగదు, కంటిన్యూ చేస్తుంటాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.